గూగుల్‌కి సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌కి సత్య నాదెల్ల, అడోబ్‌కి శాంతను నారాయణ్. ఇలా ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీస్‌కు భారతీయ మూలాలున్న నాయకులు నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో మరో పేరు చేరింది. కునాల్ షా. మెటా అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మదర్ కంపెనీ, మాతృ సంస్థ. భారతీయ ఫిన్‌టెక్ స్టార్టప్‌లో క్రెడ్‌లో దాదాపు $900 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తోంది. కానీ ఈ డీల్‌లో అసలు పెద్ద విషయం ఇన్వెస్ట్‌మెంట్ కాదు. క్రెడ్ ఫౌండర్ కునాల్ షాను వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా నియమించడం. అంటే ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపయోగించే ఒక మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్‌కి ఇప్పుడు భారతీయుడు నాయకత్వం వహించబోతున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ మెటా సీఈఓ మార్క్ జకర్బర్గ్ మాట్లాడుతూ, కునాల్ షా క్రెడ్‌ను భారతదేశంలో అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీస్‌లో ఒకటిగా నిర్మించారు. ఆయనకు బిల్డర్ మెంటాలిటీ ఉంది. అలాగే గ్లోబల్ పర్స్పెక్టివ్ కూడా ఉంది. వాట్సాప్‌ను ఒక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే సామర్థ్యం ఆయనకు ఉంది అని పేర్కొన్నారు. అండ్ ఐ హావ్ కోటెడ్ దాట్. ఇది కేవలం కునాల్ షాపై పెట్టిన నమ్మకం మాత్రమే కాదు, ఇండియన్ టెక్నాలజీ ఇకోసిస్టంపై మెటా ఉంచిన ఒక కాన్ఫిడెన్స్కి కూడా ఇది ఒక నిదర్శనం. వాట్సాప్ ఈరోజు చిన్న ప్లాట్ఫామ్ కాదు. 2025లో చూస్తే వాట్సాప్ మంత్లీ యూజర్స్ సంఖ్య 3 బిలియన్ 3 బిలియన్ మార్క్ను దాటింది. అందులో 800 మిలియన్స్కి పైగా వినియోగదారులు ఇండియాలో ఉన్నారు. అందుకే భారత్ వాట్సాప్కు అత్యంత కీలకమైన మార్కెట్, వెరీ ఇంపార్టెంట్ మార్కెట్. మూవింగ్ ఆన్, వాట్సాప్లో కొత్త రెవెన్యూ స్ట్రీమ్స్ క్రియేట్ చేయటం, ఏఐ ఇంటిగ్రేషన్ను మరింత విస్తరింప చేయటం, ప్లాట్ఫామ్ భవిష్యత్తును తీర్చిదిద్దటం, ఇవన్నీ కూడా ఇప్పుడు కునాల్ షా రెస్పాన్సిబిలిటీస్లో ఒక పార్ట్ కానున్నాయి. అయితే కునాల్ షా కథను కేవలం క్రెడ్ ఫౌండర్ కథగా మాత్రమే చూడలేం. మెటా చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ మాటలు చెప్పాలంటే, ఐఎమ్ కోటింగ్ వన్స్ అగైన్, కునాల్ షా ఇండియాలో అత్యంత గౌరవం పొందిన ఆంటర్ప్రినర్స్లో ఒకరు. ఆయన ఒక సీరియస్ థింకర్. అంతకంటే ఇంపార్టెంట్, ఆయన ఒక జెన్యూన్లీ అ గుడ్ పర్సన్. అంతేకాదు, క్రెడ్ను నిర్మించడమే కాదు, కునాల్ షా వందలాది ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్లో పెట్టుబడులు పెట్టారు. ఈ ఇన్వెస్టెడ్, ఎంతోమంది ఫౌండర్స్ను ఎంకరేజ్ చేశారు. మెంటోర్గా, ఇన్వెస్టర్గా, గైడ్గా నిలిచారు. దీంతో భారత స్టార్టప్ ఈకో సిస్టంలో అత్యంత యాక్టివ్ ఏంజల్ ఇన్వెస్టర్స్లో ఒకరిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. అసలు కునాల్ షా జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2015లో ఫ్రీ చార్జ్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఆయన లెర్నింగ్, ఇన్వెస్టింగ్, అబ్జర్వింగ్ మీద ఎక్కువ సమయం కేటాయించారు. ఆ టైంలో ఆయన మనసులో ఒక ప్రశ్న వచ్చింది. ట్రస్ట్ను రివార్డ్ చేయలేమా? కాన్ ట్రస్ట్ బి రివార్డెడ్. ఆ ఒక్క ప్రశ్నే క్రెడ్కు పునాది అయింది. క్రెడిట్ కార్డ్ బిల్స్ను టైంకి చెల్లించే వారికి రివార్డ్స్ ఇవ్వాలి అనే ఆలోచనతో స్టార్ట్ అయిన క్రెడ్ ఈరోజు పేమెంట్స్, లెండింగ్, ఇన్సూరెన్స్, కామర్స్, వెల్త్ మేనేజ్మెంట్ వరకు స్ప్రెడ్ అయింది. జీరో నుంచి స్టార్ట్ అయిన ఈ ప్లాట్ఫామ్కి ఇప్పుడు 17 మిలియన్కి పైగా మెంబర్స్ ఉన్నారు. మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఏడాది క్రెడ్ తన ఫస్ట్ ప్రాఫిటబుల్ క్వార్టర్ను కూడా నమోదు చేసింది. మెటా తాజా ఇన్వెస్ట్మెంట్తో పాటు కంపెనీ తన 5వ ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ బై బ్యాక్ను కూడా అనౌన్స్ చేసింది. అంటే ఉద్యోగులు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో తమ వద్ద ఉన్న షేర్స్లో కొంత భాగాన్ని క్యాష్గా మార్చుకునే అవకాశం వాళ్ళు పొందుతారు. ఇక ఈ కొత్త రెస్పాన్సిబిలిటీస్ నేపథ్యంలో కునాల్ షా క్రెడ్ డే టు డే ఆపరేషన్స్ నుంచి తప్పుకుంటారు. అయితే షేర్ హోల్డర్గా మాత్రం కంటిన్యూ అవుతారు. ప్రస్తుతం క్రెడ్ స్ట్రాటజీ అండ్ ఫైనాన్స్ చీఫ్గా ఉన్న మనీన్ సేత్ ఇంటర్మ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక వాట్సాప్ గురించి కునాల్ షా చెప్పిన మాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వాట్సాప్ ప్రస్తుతం ఉన్న స్థితికి, అది భవిష్యత్తులో చేరగలిగే స్థాయికి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. అంటే వాట్సాప్ ఇంకా ఎంతో పెద్ద ప్లాట్ఫామ్గా మారే ఛాన్స్, ఆపర్చునిటీ ఉంది అని ఆయన భావిస్తున్నారు. మెటా సీఈఓ మార్క్ జకర్బర్గ్తో పాటుగా మెటా లీడర్షిప్ టీంతో కలిసి ఈ అవకాశాన్ని తాను సాకారం చేయడానికి ఎదురు చూస్తున్నానని కునాల్ షా అంటున్నారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం గుర్తుంచుకోవాలి. మెటా చాలా సంవత్సరాలుగా భారత్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇట్స్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే భారత్ మెటాకు అత్యంత ముఖ్యమైన మార్కెట్స్లో ఒకటి. ఈ ఇన్వెస్ట్మెంట్లో మెటా కొత్తగా క్యాపిటల్ పెట్టడమే కాకుండా ఇప్పటికే ఉన్న కొంతమంది ఇన్వెస్టర్స్ వద్ద నుంచి షేర్స్ కూడా కొంటుంది. అయితే మెటా క్రెడ్ బోర్డ్లో సీట్ మాత్రం తీసుకోవట్లేదు. అలాగే క్రెడ్ కస్టమర్ డేటాకు, అలాగే కస్టమర్ డేటా ఏదైతే ఉంటుందో దానికి మెటాకు ఎలాంటి యాక్సెస్ కూడా ఉండదు. మొత్తానికి మెటా కేవలం క్రెడ్లో పెట్టుబడి పెట్టలేదు. క్రెడ్ను నిర్మించిన వ్యక్తిపై, ఒక వందలాది స్టార్టప్స్కు మద్దతుగా నిలిచిన ఇన్వెస్టర్పై, ఒక బిల్డర్పై, ఒక విజనరీ, ఒక ఆంటర్ప్రినర్పై భారీ నమ్మకం ఉంచింది.
ఇంకా చెప్పాలంటే 3 బిలియన్‌కు పైగా వినియోగదారులు ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన వాట్సాప్ ఫ్యూచర్‌ను ఇప్పుడు ఒక ఇండియన్ చేతిలో పెట్టింది. ఇది కేవలం కునాల్ షా విజయ గాథ మాత్రమే కాదు. ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రభావం ఎంత వేగంగా పెరుగుతుందో చెప్పే మరో చారిత్రక మైలురాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.